ఈ గోధుమలు, బియ్యము, చక్కెర పెంచుకోలేము. ఇలాగే చేస్తుంటే చచ్చిపోతాం ఇంకా 15 సంవత్సరాలకు ముందే. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి మేము వేల మందికి, లక్షల మందికి ఈ రోగాల్ని నయం చేశాము. గ్యాంగ్రీన్, క్యాన్సర్, HIV, SLE, పుస్సు ఏమేం పేర్లు పెట్టుకుంటారో పెట్టుకోండి. IBS, క్రాన్స్, లొట్టె, లొస్కు, ఐ డోంట్ కేర్. ఊబకాయం, నో ఇష్యూ. తినండి. ఈ 5 ధాన్యాల్ని తినండి. 2 రోజులు మార్చి తినండి. ఎందుకంటే ఒక్కొక్క ధాన్యంలో ఒక్కొక్క అద్భుతమైన శుద్ధీకరణ గుణాలు ఉన్నాయి. సామెలు తింటే మీ జననాంగాల్ని శుద్ధం చేస్తుంది. అరికలు తింటే మీ ఎముకల మధ్యను శుద్ధం చేస్తుంది. అంటే రక్త సంబంధితమైన అన్ని రోగాలకు రామబాణము అరికలు, జననాంగ సంబంధమైన అన్ని రోగాలకు రామబాణము సామెలు. అండుకొర్రలు తినండి, మీ వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్నిటినీ శుద్ధం చేసేస్తాయి. ఊదలు తినండి, మీ కొవ్వు అంశాలు అంటే కాలేయము, మూత్రపిండాలు, మెదడు, ఇలా కొవ్వు అంశాలని తయారు చేసే అక్కడున్న అంశాలని నాశనం చేసేస్తాయి. కొర్రలు తినండి, మీ నరనాడుల్ని, శ్వాసకోశాలని అప్పటికి 3 వారాల్లో శుద్ధం చేస్తాయి. ఇంత అద్భుతమైన ధాన్యాలు, ఇంత సరళమైన ధాన్యాలు. ఎందుకంటే 4 వానలు పడితే చాలు ఈ ధాన్యాలు బంజరు భూముల్లో, మెట్ట భూముల్లో అవంతకవే పెరుగుతాయి. పెరగటమే కాదు, అవి పెరిగితే పక్షులు తండోపతండాలుగా 1/2 ఇంచి 1 ఇంచు ఉండే పక్షులన్నీ వచ్చి వాలి, మీరు అనుకుంటున్నారు అయ్యో మా దిగుబడి తక్కువ అవుతుంది అని. అవి తినది 4 గింజలైతే 4 పిక్కలు వేసిపోతాయి. ఆ వేసిన పిక్కలు మీ భూమిని 30 సంవత్సరాల్లో మీరు ఫర్టిలైజ్ చేసుకోలేరు. 3 రోజుల్లో ఫర్టిలైజ్ చేసి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఏమీ అవసరం లేదు. ఈ మెట్ట భూములు, పాడుపడిన భూములు, విషపూరితమైన భూములు ఉంటే జస్ట్ అండుకొర్రలు వేసి వదిలిపెట్టండి. మళ్ళీ అటువైపుకి వెళ్ళకండి. 1 సంవత్సరం తర్వాత వెళ్ళండి. మీరు అందులో వెళ్ళి మళ్ళీ మీ భయంకరమైన చెరుకును పెంచుకునేదానికి ఫర్టిలైజర్ లేకుండా పెంచుకోవచ్చు. అంత అద్భుతంగా. అఫ్కోర్స్ రాంగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. మీరు చక్కెర, చెరుకును పెంచనేకూడదు భూమి మీద. అంటే మీ ఆరోగ్యాన్ని కాపాడడం ఒకవైపు అయితే, బరుడైన బంజరైన మెట్ట భూముల్ని మళ్ళా సారవంతానికి తీసుకొచ్చే ఒకే ఒక్క వైజ్ఞానిక పద్ధతి ఈ అండుకొర్రల్ని పెంచటం. ఎన్నో భూముల్ని మేము, మెట్ట భూముల్ని, రాసాయనిక ఎరువులు ఉన్న భూముల్ని ఇలా 6 నెలల్లో బంజరు భూమి నుంచి సారవంతమైన భూములకి కన్వర్ట్ చేయొచ్చు. సారవంతం ఏమిటి? బరడు భూమి అంటే మరలు భూమి, అంటే ఇసుక భూమిని కూడాను మనం మళ్ళా వ్యవసాయానికి వీలైన భూమిగా మార్చుకోవచ్చు. మేము ఈ మైనింగ్ చేసి వదిలిపెట్టేసిన భూముల్లో కూడాను సిరిధాన్యాల్ని, అటవీ చైతన్యం వేసి పెంచగలిగాము. అంత సులభంగా పెరుగుతాయి ఇవి. అంటే ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంత పెద్ద ఇక్కట్టు వచ్చినా కానీ పెంచుకొని తినేదానికి వీలయ్యేది ఈ సిరిధాన్యాలు తప్ప ఇంకేదీ లేదు ఈ భూమి మీద. అవి తింటే మీ దేహంలో ఉన్న ఈ భయంకరమైన రోగాలన్నీ 6 నెలల్లో మాయమవుతాయి. ఇంకా ఇంతకంటే మంచి విషయం మీకు ఏం కావాలి? చప్పట్లు చట్టాల్సిన పని లేదు. ఐ నో యు ఆర్ ఆల్ వెరీ సీరియస్. చాలా గంభీరంగా ఆలోచిస్తున్నారని నాకు అర్థమవుతుంది. నిజమైన గంభీరమైన విషయం ఇది. మన ఆరోగ్యం చెడిపోయింది, మన భూమి తలలిల్లాడుతుంది, బరడు మన కోసం కరువులు కాచుకొని ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి ఆల్రెడీ సృష్టించాము, ఇంకా దారి లేదు. వీఆర్ నాట్ గోయింగ్ టు సఫర్, వీఆర్ సఫరింగ్. ఇంకా తలకు పోవట్లేదు. మనమంతా ఇంకా వెంట్రుకలకు పెయింట్లు వేసుకొని వాళ్ళ కర్మ, ఆ సినిమా వాళ్ళకి, టీవీ వాళ్ళ కర్మ. మీకెందుకు? మీరందరూ పూసుకుంటున్నారు. వీఆర్ సఫరింగ్. కానీ ఈ రాజకీయ నాయకులకు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎలా గెలవాలని మాత్రమే కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం కావు. అర్థమైనా ముందుకు రావు, వాళ్ళ ఫోకస్కు రావు ఇవి.